హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలోని ఒడిస్సాలో శాస్త్రవేత్తల ఊహలకు అందని ఓ రహస్యాత్మకమైన ఆలయం ఉంది. అదే జగన్నాథ ఆలయం. ఒడిస్సా రాష్ట్రంలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దేశవ్యాప్తంగా వెళ్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలోనూ విగ్రహాన్ని మెటల్ ఆర్ స్టోన్ తో తయారు చేస్తారు. కానీ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను మాత్రం చెక్కతో తయారు చేశారు. నిజానికి చెప్పాలంటే ఈ ఆలయం గురించి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. సైన్స్, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఇక్కడ పనిచేయవు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ వెస్టర్న్ కల్చర్ ని ఫాలో చేస్తూ మనం దేవుడు ఉన్నాడా లేడా అని వాదించుకునే స్థాయికి దిగజారిపోయాం. కానీ ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని. మన హిందూ ధర్మంలో చార్ధామ్ అత్యంత ప్రధానమైనవి, పవిత్రమైనవి. అవే ద్వారకా, బద్రీనాథ్, రామేశ్వరం అండ్ జగన్నాథపురి. అయితే మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుడి వాస్తవిక హృదయం కొలువై ఉన్న జగన్నాథ ఆలయం గురించి, మరియు అక్కడ శ్రీకృష్ణుడిని సజీవంగా ఉంచే బ్రహ్మ పదార్థం గురించి, అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలను వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. 3102 BCలో ధర అనే ఒక వేటగాడు అడవిలో వేటాడుతూ అనుకోకుండా బాణాన్ని శ్రీకృష్ణుడి బొటనవేలికి కొడతాడు. దాంతో శ్రీకృష్ణుడు చనిపోతాడు. అయితే దారా శ్రీకృష్ణుడి అంత్యక్రియలను అన్ని విధి విధాలను పాటిస్తూ సరైన రీతిలో నిర్వహిస్తాడు. కానీ శ్రీకృష్ణుడి చితి శాంతించిన తరువాత దారాకు అందులో ఒక ప్రకాశించే వస్తువు కనబడుతుంది. అయితే ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న దారా ఆ వస్తువును ఏం చేయాలో తెలియక దానిని అమ్మేందుకు తీసుకెళ్లిపోతాడు. కానీ ఆ వస్తువును ఏ ఒక్కరు కూడా కొనరు. దాంతో ఏం చేయాలో తెలియక దారా ఆ వస్తువును ఒక కట్టపై ఉంచి సముద్రంలో ప్రవహింపజేస్తాడు. అయితే గుప్త సామ్రాజ్య కాలంలో మధ్య భారతదేశంలో ఇంద్రదిమ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒక గొప్ప విష్ణు భక్తుడు. ఆయన అనునిత్యం విష్ణుమూర్తికి పూజలు పునస్కారాలు చేయిస్తూ విష్ణుమూర్తి కృపా కటాక్షములు తనపై ఉంచాలని కోరుకునేవాడు. అయితే ఒక రోజు ఇంద్రదిమ్యుడు పడుకున్న సమయంలో విష్ణుమూర్తి ఆయన కలలోకి వచ్చి, రేపు నువ్వు సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ నేను నీకు ఒక చెక్కపై తెలియాడుతూ కనబడతాను అని చెబుతాడు. అయితే ఆ రాజు కలలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే సముద్రం దగ్గరికి వెళ్లి చూస్తే తనకు సముద్రంలో ఒక చెక్క తెలియాడుతూ కనబడుతుంది. ఇక ఇంద్రదిమ్యుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ చెక్కను రాజమందిరానికి తీసుకొస్తాడు. అయితే అది తీసుకొచ్చిన తరువాత ఇంద్రదిమ్యుడు దాని నుండి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతో మంది శిల్పకారులను పంపిస్తాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ చెక్క నుండి విగ్రహాన్ని చెక్కలేకపోయారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులు గడిచిన తరువాత రాజమందిరానికి వచ్చి రాజుతో ఇలా అంటాడు, మహారాజా, దీని నుండి నేను విగ్రహాన్ని తయారు చేస్తాను. కానీ నాకు 21 రోజుల సమయం కావాలి. నేను విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు నాతో ఎవరూ మాట్లాడకూడదు, నన్ను ఎవరూ చూడకూడదు, ముఖ్యంగా నా పనిలో ఆటంకం కలిగించకూడదని షరతు పెడతాడు. అయితే ఇంద్రదిమ్యుడు వృద్ధ మహర్షి చెప్పిన అన్నింటికీ ఒప్పుకుంటాడు. అయితే మహర్షి విగ్రహ పనులను మొదలు పెడతాడు. 14 రోజుల పాటు గదిలో నుండి విగ్రహాన్ని చెక్కుతున్న శబ్దాలు వస్తూ ఉంటాయి. కానీ 15వ రోజు మాత్రం గదిలో నుండి ఎటువంటి శబ్దాలు రావు. దాంతో బుద్ధ మహర్షి ఆకలితో చనిపోయాడు ఏమోనన్న భయంతో మహారాణి తలుపులను తెరిపిస్తుంది. అయితే తలుపులు తెరిచిన మహారాణి అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ గదిలో ఆ వృద్ధ శిల్పి అసలు ఉండనే ఉండడు. అక్కడ సగం చెక్కబడ్డ బలరాముని మరియు శ్రీకృష్ణుడి, అదే విధంగా సుభద్రల 3 చెక్క విగ్రహాలు మాత్రమే ఉంటాయి. మరియు సగం చెక్కబడ్డ శ్రీకృష్ణుని విగ్రహంలో మెటల్ ఆబ్జెక్ట్ కూడా ఉంచబడి ఉంటుంది. దీనినే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఈ బ్రహ్మ పదార్థం మరేదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి హృదయమే. ఇదేమి మామూలు హ్యూమన్ హార్ట్ కాదు. ఇది ఏన్షియంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యొక్క క్లియర్ ఎవిడెన్స్. ఇది ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ మనమంతా స్కూల్లో చదువుకున్నాం, స్టోన్స్ అండ్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వుడ్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ కారణంగానే జగన్నాథ్ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. ఇంతేకాదు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి శ్రీకృష్ణుడి హృదయాన్ని అందులోకి మారుస్తారు. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఆ బ్రహ్మ పదార్థం యొక్క హై ఎనర్జీ కారణంగా
చెక్క విగ్రహాలు మెల్లిమెల్లిగా పాడైపోతాయి. ఇందుచేతనే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొత్తం ఎంత అద్భుతంగా ఉందో, బ్రహ్మ పదార్థాన్ని ఒక విగ్రహం నుంచి మరో విగ్రహంలోకి మార్చే ప్రక్రియ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మ పదార్థాన్ని మార్చే రోజు ఆలయంలోకి ఎవరిని ప్రవేశించనివ్వరు. పూరీ నగరం మొత్తంలో కరెంట్ కట్ చేస్తారు మరియు ఆలయ ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టి పెద్ద పెద్ద గ్లాసెస్ ధరించి 100% చీకటిలో ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలో నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. చరిత్ర నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఈ ప్రత్యేక పని చేసిన పూజారులు చెప్పింది ఏమిటంటే, బ్రహ్మ పదార్థాన్ని చేతుల్లో పట్టుకున్నప్పుడు జీవించి ఉన్న కుందేలును పట్టుకున్నట్లు ఉంటుందట. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైనా ఈ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూస్తే వారు అక్కడికక్కడే చనిపోతారు. ఇందుకోసమే బ్రహ్మ పదార్థాన్ని మారుస్తున్నప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటారు. ఫ్రెండ్స్, కేవలం ఇంతే కాదు, ఈ ఆలయంపై ఒక జెండా ఉంది. ఇది సైంటిఫిక్ లోకి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. మన అందరికీ తెలుసు, ఏ వైపు గాలి వీస్తుందో ఆ వైపే అన్ని వస్తువులు ఎగురుతాయి. కానీ జగన్నాథ ఆలయంపై ఎగిరే జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది? ఈ జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎలా ఎగురుతుంది అన్న దానికి ఇప్పటి వరకు ఎవ్వరూ సమాధానం తెలుసుకోలేకపోయారు. ఈ జెండా యొక్క మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఒకవేళ ఒక రోజైనా జెండాను మార్చకపోతే ఆలయం 18 సంవత్సరాల పాటు మూత పడిపోతుంది. ఫ్రెండ్స్, దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రసాదం ఇవ్వడం ఒక ఆనవాయితీ. అయితే జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదంలో కూడా ఆ పరమాత్ముని లీల దాగి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఆలయంలో 500 మందికి గాను ప్రసాదం తయారు చేస్తారు. కానీ ఒక్కో రోజు భక్తుల సంఖ్య 1000 కూడా దాటిపోతుంది. అయినప్పటికీ ఆలయంలో ఏ రోజు కూడా ప్రసాదం తక్కువ పడలేదు. ఇక్కడ దాగి ఉన్న మరో అద్భుత ఘట్టం ఏమిటంటే, భక్తుల కొరకు తయారు చేసిన ప్రసాదం ఎక్కువ తక్కువ కాకుండా సరిసమానంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ మిస్టరీలు ఒక ఎత్తు అయితే, ప్రసాదాన్ని తయారు చేసే మిస్టరీ మరో ఎత్తు. ఎందుకంటే ప్రతిరోజు 7 మట్టి కుండలని ఒక దానిపై ఒకటి ఉంచి ప్రసాదాన్ని తయారు చేస్తారు. అయితే సైన్స్ అండ్ లాజిక్ ప్రకారం అన్నిటికంటే ముందుగా క్రింద ఉన్నటువంటి కుండలోని ప్రసాదం ఉడకాలి. కానీ జగన్నాథ ఆలయంలో సైన్స్ అండ్ లాజిక్స్ పనిచేయవు. ఈ 7 మట్టి కుండల్లో మొదటగా పైన ఉన్నటువంటి కొండలోని ప్రసాదం ఉడుకుతుంది మరియు చివరగా అన్నిటికంటే క్రింద ఉన్నటువంటి కుండలోని ప్రసాదం ఉడుకుతుంది. ఫ్రెండ్స్, ఈ మిస్టరీలన్నీ ఇప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడి రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. ఫ్రెండ్స్, జగన్నాథ ఆలయంలోని రహస్యాలు ఇక్కడితోనే పూర్తవవు. ఇటువంటి మరెన్నో అద్భుత రహస్యాలు ఇక్కడ దాగి ఉన్నాయి. సాధారణంగా కొన్ని బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్స్ అండ్ ఏరియాస్ నో ఫ్లయింగ్ జోన్లో ఉంటాయి. అనగా అక్కడ ఫ్లైట్స్ అండ్ డ్రోన్స్ వంటి మ్యాన్ మేడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఎగిరే పర్మిషన్స్ ఉండవు. మనం పక్షులనైతే ఆపలేం, అవి ఎక్కడైనా ఎగరగలవు. కానీ జగన్నాథ ఆలయంపై నుండి ఒక పక్షి కూడా ఎగరదు. కామన్ గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ పై అలాగే ఆలయ శిఖరాలపై పక్షులు కూర్చోవడానికి మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. కానీ జగన్నాథ ఆలయంపై చూస్తే అక్కడ ఒక పక్షి కూడా ఉండకపోవడానికి మనం గమనించవచ్చు. ఇంతేకాదు, జగన్నాథ ఆలయం గోపురం యొక్క నీడ కూడా భూమిపై పడదు. మరియు ఈ ఆలయ గోపురంపై ఉండే సుదర్శన చక్రాన్ని మీరు ఏ దిశలో నుండి చూసినప్పటికీ అది మీ వైపే ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఈ రహస్యాలకు కూడా మన శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయారు. ఫ్రెండ్స్, జగన్నాథుడు పూర్తి జగత్తుకి ఆపద్బాంధవుడు. ఆయన దర్శనం చేసుకునేందుకు ప్రతిరోజు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కానీ ఈ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వేరే మతాలకు చెందిన వారికి బయట నుండే దర్శనం చేయిస్తారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సైతం ఆలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ పారసీ ధర్మానికి చెందిన మహిళ. అంతేకాదు, గాంధీకి కూడా ఆలయంలోకి అనుమతి దొరకలేదు. ఫ్రెండ్స్, జగన్నాథుని లీలలు అద్భుతమైనవి, అపారమైనవి. ఆయన అద్భుతాలను అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.